హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను ఎంతో న్యూట్రిషియస్ అండ్ డెలిషియస్గా ఉండేటువంటి ఇన్స్టెంట్గా చేసుకునేటువంటి బీట్రూట్ గోలీ ఇడ్లీ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. దీనికోసం ఒక కప్పు బియ్యం పిండికి ఒక కప్పు బీట్రూట్ జ్యూస్ తీసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక చిన్న గిన్నె పెట్టుకుని ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఒక కప్పు బీట్రూట్ జ్యూస్ ఉంది కదా, అది పోసుకోవాలి. అది పోసుకొని దీంట్లో ఒక 2 స్పూన్స్, చిన్న స్పూన్తో ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకుని ఈ బీట్రూట్ జ్యూసు బాగా మరగనివ్వాలి. బీట్రూట్ జ్యూస్ ఇలా మరుగుతుండగా ఇందులో ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి మనము తీసుకున్నటువంటి బియ్యపిండి ఇందులో కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత పైన ఇంకొక స్పూన్ నెయ్యి వేసేసి కొంచెం సేపు చల్లారనిచ్చి వీటిని చిన్న చిన్న రౌండ్గా బాల్స్ కింద చేసుకోవాలి. ఉడకపెట్టిన పిండిని ఇలా చిన్న చిన్న బాల్స్ కింద చేసుకోవాలన్నమాట. మనం నెయ్యి వేసాం కనుక పిండి ఏమి గిన్నెకి అంటుకోదు అసలు. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఒక ఇడ్లీ పాత్ర పెట్టి దాంట్లో ఒక 2 గ్లాసుల వాటర్ తీసుకుని పైన ఒక చిల్లులు ప్లేట్ పెట్టాలి. పెట్టిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి బాల్స్ అన్నీ కూడా ఒక ప్లేట్లో వేసేసి ఒక 10 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇడ్లీ పాత్ర చల్లారిన తర్వాత మూత తీసేసి ఈ ఉడికిన బాల్స్ని పక్కన తీసి ఉంచుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, ఇవి ఎంత చక్కగా ఉడికాయో. నెక్స్ట్ స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టి దాంట్లో ఒక 2 స్పూన్ల నెయ్యి, మీ చాయిస్ నెయ్యి అయినా వేసుకోవచ్చు, నూనె అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. ఆ నెయ్యి కొంచెం వేడెక్కుతుండగా ఇందులో ఆవాలు, శనగపప్పు, నెక్స్ట్ మినప్పప్పు వేసి ఒక నిమిషం వేయించుకోవాలి. ఇవి ఇలా వేగుతుండగా ఇందులో కొంచెం నువ్వులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. ఇవి ఇలా వేగుతుండగా మనం ముందుగా ఉడకపెట్టుకున్నటువంటి ఈ బీట్రూట్ బాల్స్ వేసేసి బాగా కలుపుకోవాలి. ఇవి ఇలా వేగుతుండగా పైన కొత్తిమీర కూడా జల్లేసుకుని ఒక్కసారి కలుపుకొని 1 మినిట్ వేగనిచ్చి వీటిని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఎంతో న్యూట్రిషియస్ అండ్ డెలిషియస్గా ఉండేటువంటి బీట్రూట్ గోలీ ఇడ్లీ ఎలా తయారు చేయాలో చూసారు కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తయారు చేయండి. బీట్రూట్ అంటే ఇష్టం పడిన పిల్లలు కూడా ఇలా తయారు చేసి పెడితే ఇష్టంగా తింటారు. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది, మనందరికీ తెలుసు కదా. నేను ఈ గోలీ ఇడ్లీని కొబ్బరికాయ, మామిడికాయ పచ్చడి, కరివేపాకు చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను. ఇవి ఉత్తిన కూడా తినేయచ్చు, ఎందుకంటే మనం దీంట్లో తాలింపు వేసాం కనుక. సో మీకు ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. Thank you for watching this video.